మనము ఏ మూగజీవాలనైతే చంపి తింటామో మళ్ళీ అదే మూగజీవాలుగా పుడతామని మీకు తెలుసా? కర్మణ సకృత శ్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్థ ఫలం దుఃఖం అజ్ఞానం తమసహ ఫలం. భగవద్గీత 14వ అధ్యాయంలో 16వ శ్లోకం. ఈ శ్లోకం ఏం చెప్తుందో మీకు తెలుసా? అయితే మనుషులు పశువులుగా ఎందుకు మారుతారో మనం ఈరోజు తెలుసుకుందాం. సత్వగుణంతో చేసే కర్మలు మనిషికి మనశ్శాంతిని ఇస్తాయి. ధర్మాన్ని అనుసరించేవారు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఋషులు శాంతంగా ఎందుకు ఉంటారో తెలుసా? వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తారు కాబట్టి. కానీ రజోగుణంతో చేసే ప్రతి కర్మలు ఎంతో కష్టంగా కఠినంగా ఉంటాయి. రజోగుణంతో ఆలోచించి నువ్వు ఏ కర్మ చేసినా అవి చివరికి నీకు దుఃఖాన్నే కలిగిస్తాయి. భౌతిక సుఖాల కోసం చేసే పనులు తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించినా నిజమైన సుఖాన్ని మాత్రం ఇవ్వలేవు. మనం ఎంత కష్టపడినా చివరికి మనకి దుఃఖమే మిగులుతుంది. తమో గుణం అయితే ఇంకా ప్రమాదకరం. ఈ గుణం ఉన్నవాళ్ళు ఏం చేసినా వారికి దుఃఖమే మిగులుతుంది. పైగా అజ్ఞానంతో మూగజీవాల్ని చంపి తింటారు. అలా తినడం వలన ముందు పశువులుగా పుట్టే అవకాశం ఉంది. పశువుల జీవితం బయటికి చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం అన్ని కష్టాలే. ఆ నారాయణుడు మాయ కారణంగా అవి గ్రహించలేవు. జంతువులు చంపడం కూడా తమో గుణం యొక్క ప్రభావమే కారణం. పాపం ఆ జంతువులు ఏ మాత్రం గ్రహించవు. ఎలా అయితే మానవ సమాజంలో మనిషిని చంపితే ఉరిశిక్ష ఉంటుందో అలాగే ప్రకృతికి కూడా చట్టాలు ఉంటాయి. అందులోనూ గోవుని చంపడం అంటే అతిపెద్ద పాపం. ఎందుకంటే గోవుని మనం గోమాతగా పూజిస్తాం. అంతేకాదు గోవు మనకు పాలనిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తాగుతారు. అలాంటి గోవును చంపాలనుకోవడం మహాపాపం, మహాఘోరం, ఘోర అజ్ఞానం అని ఋగ్వేదం చెబుతుంది. మనిషి ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా వాటికి ఫలితం ఉంటుంది. అందుకే మంచి గుణాలతో మంచి పనులు చేస్తూ జీవించాలి. అదే నిజమైన సుఖం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.